జిహెచ్ఎంసీ కార్యాలయం వద్ద జియగూడకు సంబంధించిన కమేలా అంటే మేకలు గొర్రెలు అక్కడే కట్ చేస్తారు, అక్కడే అమ్ముతారు. హైదరాబాద్ నగరవాసులు అందరూ కూడా అక్కడి నుంచే అధికంగా మీట్ కొనుగోలు చేస్తారు. ఇంకా చెప్పాలంటే ఇతర జిల్లాలకు కూడా అక్కడి నుంచే కొనుగోలు చేసి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఆ కమేలాకు సంబంధించిన వాళ్ళు మనం ప్రస్తుతం విజువల్లో చూడవచ్చు. జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం దగ్గర కమేలాకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇక్కడ కూర్చొని ఉన్నారు, నిరసన తెలుపుతున్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంది, వాళ్ళు ప్రధానంగా ఏం కోరుతున్నారు, ఇక్కడ ధర్నా చేయడానికి గల కారణం ఏందని. అన్న ఏంటి ఇప్పుడు ఆర్యకటకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చినారు, కమేలాకు సంబంధించిన వాళ్ళు వచ్చినారు, ఏంది ప్రధాన డిమాండ్ ఏంది, నిరసనకు ఎందుకు దిగినారు ఇక్కడ? ఈరోజు నేను రాష్ట్ర ఆర్యకటిక అభివృద్ధి సంఘం అధ్యక్షుడిని మాట్లాడుతున్నాను. ఈరోజు ఈ యొక్క జిహెచ్ఎంసీ కమిషనర్ ఆఫీసర్ గారికి మేము ఒక మెమోరాండం ఇవ్వడానికి వచ్చినాము. ఆల్రెడీ నేను ఇవాళ మేకల మండి ఏదైతే లాకౌట్ చేసిర్రో అక్కడ ఏదైతే సీజ్ చేసి అక్కడ లోపల స్లాటరింగ్ కాకుండా ఏదైతే పోలీసు ఈ యొక్క మున్సిపల్ కమిషనర్ వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు అతి ఘోరంగా మేకలు కోస్తున్న వాళ్ళని కూడా బయటికి తరిమేసి వాళ్ళు లాక్ చేయడం జరిగింది. అటువంటి ఆ సీల్ చేసిన దాన్ని మేము వ్యతిరేకిస్తూ ఈరోజు మేము మొత్తం అన్ని సంఘాల వాళ్ళం ఆర్యకటికలో మాకు ఎన్ని విభేదాలు ఉన్నా కూడా అన్ని సంఘాల వాళ్ళం మేము ముందుకొచ్చి ఈరోజు మా ఆర్యకటికలు 10,000 కుటుంబాలు యొక్క జియాగూడ మండి మీద ఆధారపడి ఉన్నాయి. ఈ యొక్క 10,000 కుటుంబాలు రోడ్డున పడ్డటువంటి ఆడబిడ్డలు, వితంతులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, నవ యువకులు ఉన్నారు. ప్రధాన కారణం ఏంటంటే పొల్యూషన్ జరుగుతున్నటువంటి ఒక కుంటి సాకుతోని దానికి ప్రభుత్వము గతం 2 సంవత్సరాల నుంచి మమ్మల్ని సతాయిస్తుంది. మేము ఒకటే చెప్తున్నాం, అయ్యా డంపింగ్ యార్డుకు సంబంధించి మేము ఒక ప్రశ్నిస్తున్నాం. సిటీలో ఉన్నటువంటి అనేక చెత్త చెదారము, పచ్చి చెత్త, తడి చెత్త, పొడి చెత్త అని చెప్పేసి మీరు లారీలకు తరలించుకుపోయి ఊరవుతారు తగలబెడుతున్నారు. మళ్ళీ మాదెంత చెత్త ఉంటుందయ్యా బాబు, దాన్ని కూడా తీసుకుపోయి ఊరవుతారు తగిలేస్తే మాది పొల్యూషన్ ఎందుకు ఉంటుంది వాటర్లా? ఇదంతా కుట్ర. అక్కడ మాకున్నటువంటి సుమారు 8 ఎకరాల భూమిని కబ్జా చేయాలని చెప్పి దాన్ని మింగాలని చెప్పి కొంతమంది దుర్మార్గులు కుట్ర చేస్తున్నట్టుగా తెలిసింది. కాబట్టి మేము ఇక్కడ ఏ కులమతాలు లేకుండా అందరం అన్ని కులస్తులంగా కలిసి అక్కడ స్లాటరింగ్ చేసుకుంటూ పిల్లాజల్లలతో హాయిగా ఉంటున్నటువంటి కుటుంబాలని డిస్టర్బ్ చేసి ఈరోజు మమ్మల్ని రోడ్డు పాలు చేసింది ఈ ప్రభుత్వం. రేవంత్ అన్నకు అదే మేము చెప్తున్నాం, అన్నా నువ్వు మంచి మనసు ఉన్నటువంటి రేవంత్ అన్న, దయచేసి వెంటనే ఆ స్లాటర్ హౌస్ను ఆధునీకరించి మళ్ళీ ఇటువంటి ఏవి కూడా ప్రభుత్వం నుంచి ఇబ్బందులు కలగకుండా, మున్సిపల్ వాళ్ళతో ఇబ్బందులు కలగకుండా మా 10,000 కుటుంబాలని కాపాడాలని మేము చేతులు జోడించి ఆర్యకటిక అభివృద్ధి సంఘం నుంచి కోరుతున్నాం. సో వాళ్ళందరూ స్టార్టర్ హౌస్ని క్లోజ్ చేశారు అనేది ప్రధానంగా వాళ్ళు అడుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. సో దీనికి సంబంధించి చాలామంది నిరసన చెప్తా ఉన్నారు. మిగతా వాళ్ళతో కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా వాళ్ళ డిమాండ్ ఏంటి అనేది. అన్న ఇప్పుడు క్లోజ్ చేసినారు, ప్రభుత్వానికి సంబంధించి మీ దగ్గర నుంచి ఆదాయం కూడా వస్తుంది కదా ప్రభుత్వానికి? దాదాపు స్వాతంత్రం రాకముందు, హైదరాబాదు ఏర్పడక ముందు నైజాం నవాబులకు సైతం ఈరోజు ఈ హైదరాబాదు మా ఆర్యకటికల నుంచి మాంసం అనేది అందించడం జరిగింది. ఇది ఏషియాలోనే నెంబర్ 1 మండి. ఇది అన్ని రాష్ట్రాల నుంచి ఇక్కడికి మేకలు వస్తాయి. ఇక్కడి నుంచే హైదరాబాద్ నుంచి సౌత్ ఇండియా, మద్రాస్ కానివ్వండి, లేదంటే ఇంకా కేరళ కానివ్వండి, ఇక్కడ నుంచి మేకలను అక్కడ ఉత్పత్తి అవుతాయి. ఇక్కడ నుంచి ఎన్ని మేకలన్నా పర్ డే, ఎన్ని మేకలు ఫర్ డే ఎన్ని కాదన్నా కానీ దాదాపుగా ఒక 4,000 నుంచి 5,000 మేకలు ఇక్కడ కటింగ్ అవుతాయి. ఇక్కడ ఈ మండి మీద దాదాపుగా ఒక 10,000 కుటుంబాలు ఆధారపడి ఉన్నారు. ఆ 10,000 కుటుంబాలు ఎంత నిరుపేద వాళ్ళంటే వాళ్ళకు ఒక 20 గజాల ఇల్లు లేదు. వాళ్ళకి 20 గజాల ఇల్లు లేదు. ఈరోజు రెక్కాడితే కానీ డొక్కాడని స్థితిలో వాళ్ళు ఉన్నారు. ఈరోజు వాళ్ళ పరిస్థితి ఎంత ఘోరం ఉంటుందంటే ఒకసారి ఈరోజు ప్రభుత్వం తరఫు నుంచి ఈ బల్దియా వాళ్ళు కానివ్వండి, ఈ ప్రభుత్వం కానివ్వండి, ఇంకా ఎవరైనా సరే అధికారులు సంబంధించిన అధికారులు వాళ్ళ కుటుంబాలను ఒకసారి చూడండి, ఎట్లున్నది ఆ కుటుంబాలను చూడండి, చూసి మాట్లాడండి. 10,000 కుటుంబాలు ఉంటాయా? 10,000 కుటుంబాలకు పైగా ఈరోజు ఆధారపడి ఉన్నాయి దానిపైన. ఒక ఆర్యకటికనే కాదు, ఈరోజు ముస్లిమ్స్ కానివ్వండి, యాదవులు కానివ్వండి, ఎస్సీ ఎస్టీలు కానివ్వండి, ఈరోజు గొల్ల కుర్మలు కానివ్వండి, ఈరోజు సంబంధించిన దానికి ఎంతోమంది ఎన్ని కులాలు ఆధారపడినాయో ఒకసారి మీరు చూడండి. దానివల్ల ఏమైపోతుంది, ఏం నష్టం అయిపోతుంది? దానివల్ల ఏమన్నా గంజానా, డ్రగ్సా, లేకపోతే నీట్గా పెడతారు మొత్తం పొల్యూటెడ్ చెత్త, అక్కడ నుంచి మళ్ళీ ఇతర అక్కడ పక్కన వాళ్ళకు కూడా ఇబ్బంది కలుగుతుందని చెప్తున్నారు కదా. అసలు దానివల్ల ఇప్పుడు మాంసం తిని ఎవడైనా చచ్చినోడు ఉన్నాడా?
ఇప్పుడు అది ఆర్గానిక్, ప్యూర్ ఆర్గానిక్, దాని లోపల వెళ్ళిన కసరు ఉంటుంది కదా, ఈరోజు అది మందులకు వాడతారు, ఈరోజు ఆయుర్వేదిక్ మందులకు వాడతారు ఈరోజు. అట్లాస్తుంది ప్యూర్ ఆర్గానిక్. దాన్ని ఏంటంటే ఎవడో దానికి ఎవడో డబ్బులు ఇవ్వకపోతానో, లేకపోతే మా వాళ్ళు ఏదైనా సరిగా చూడకపోతానో, వాడు ఏదో ఒక కంప్లైంట్ ఇస్తే దాన్ని పట్టుకొని వీళ్ళు ఎట్లా చేస్తారు, ఇన్ని వేల కుటుంబాలు దానిపైన ఆధారపడి ఉన్నాయి. వాళ్ళ బతుకులు ఎక్కడ పోతాయి? ఈరోజు ఒకళ్ళు ఇద్దరు సాగు బతుకులు ఉన్నారు, ఉస్మానియాలు ఉన్నారు. దానివల్ల ఇప్పుడు ఆ మండి ఒకళ్ళు ఇద్దరు చచ్చిపోయారు. ఇప్పుడు ఈ రోజు కానీ మండి కానీ ఈరోజు తెరిపేయకపోతే రాత్రి నుంచి ఈ రోజు నుంచి పిట్టలకి ఎగిరిపోతారు ఒక్కొక్కరు. ఎప్పటి నుంచి బాధ్యత? ఫస్ట్ 8 రోజుల నుంచి, 1వ తారీఖు నుంచి ఈరోజు ఈరోజు మేము ఇక్కడ నుంచి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం ఏంటంటే, ఈరోజు మా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఈరోజు 2-3 సాగు బతుకులు ఉన్నారు, ఈరోజు ఉస్మానియా హాస్పిటల్ ఉన్నారు. వాళ్ళకు కానీ ఈరోజు ప్రభుత్వం ఏం జరిగినా కానీ దానికి ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. రేపటి నుంచి ప్రభుత్వం హైదరాబాద్ని అగ్నిగుండం చేస్తామని మీడియా ద్వారా మేము హెచ్చరిస్తున్నాం. ఈరోజు కేవలం ఆరంభం మాత్రమే. మున్సిపల్ ఆఫీస్ ముందు కూర్చున్నాము. ఇంకా రేపటి నుంచి అసెంబ్లీ కానివ్వండి, సీఎం రేవంత్ రెడ్డి ఆఫీస్ కానివ్వండి, మున్సిపల్ ఆఫీస్ కానివ్వండి, వాళ్ళ అధికారుల ఆఫీసుల ముందు, ఆ మంత్రుల ఇండ్ల ముందు తీసుకుపోయి మాకు సంబంధించిన కాళ్ళు తలకాయలు కానివ్వండి, మాకు సంబంధించిన మాంసం కానీ వాళ్ళ ఇండ్ల ముందు వేస్తాం, కచ్చరా చేస్తామని ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. లేదంటే భవిష్యత్ కార్యాచరణ ఈరోజు మేము ఇక్కడనే రూపొందించుకుంటున్నాం. ప్రభుత్వానికి మేము ఇంకోసారి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రేపటి వరకు మండిని తెరిపేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. లేదంటే ఖచ్చితంగా మేము మా కార్యాచరణ ఏందో మేము ప్రభుత్వానికి చూపిస్తామని మేము హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు నోటీసులు వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. ఏమని ఇచ్చారు నోటీసులు? నేను చెప్తాను నోటీస్ ఏమని ఇచ్చారు అన్న. నోటీసులు ఇవ్వాలి. ఏమన్నా ఇచ్చారంటే ఇక్కడ ఇగో నోటీసులు ఇచ్చారు కదా, దానికి ఏం జరిగిందంటే నోటీసులు వాళ్ళు మేకల గొర్రెలు కట్ చేస్తున్నారని ఇచ్చారు. దీంతో ఎవరికి ఇబ్బంది లేదు, పక్క వాళ్ళకు ఇక్కడ ఇంకా చుట్టుపక్కల వాళ్ళు మొత్తం దీని మీద జియాగూడ మొత్తం 70% దీని మీద డిపెండ్ అయి ఉంది. జియాగూడ ఏరియా మొత్తం ఇందులో వర్క్ చేసి వాళ్ళ ఫ్యామిలీను జీవనోపాధి. అయితే నోటీసులు ఏంటంటే వీళ్ళు కొన్ని రోజులు చేయండి, మాకు సహకరించండి, ఏంటంటే ఇట్లా అదైతే ఉంది అక్కడ పక్క డంపింగ్ ఆడుంది, దాంతో ఇబ్బంది లేదు, మాతో ఇబ్బంది. ఏమైనా దీని గురించి ఏమైనా తప్పుగా ఎవరైనా వచ్చిందా, దీని గురించి ఎవరైనా చనిపోయారు, ఎవరైనా బీమా ఏమైనా శారీరకంగా ఏమైనా దాని గురించి ఇబ్బంది పడ్డారా అంటే ఆ ప్రూఫ్ ఏదే లేదు సార్. ఇప్పుడు కొన్ని రోజుల నుంచి అది బంద్ ఉండే. ఏంది నీట్ మేము పెట్టుకుంటాం, అన్ని నీట్గా ఉన్నాయి అని మాకు నీట్గా పెట్టుతలేదు, ఇక్కడ కట్ చేస్తున్నారా అని వాళ్ళు ఇచ్చి యాడలు కట్ చేస్తున్నారని. ఆల్రెడీ జిహెచ్ఎంసీకి 2.5 crores ఎవ్రీ ఇయర్ వాళ్ళకు ఇంకా మంది ఈ కమెలా నుంచి మాకు ఇప్పటి వరకు ఇంత 25 రూపాయలు ఇస్తారా? ఇట్లా ఒక్క మేకకు 20-25 రూపాయలు ఇస్తాము. వాళ్ళు సాఫ్ సఫాయి అని ఇంకా నీట్ చేసుకోవాలి, ఇంకా మొల్ల ఉంటారు కోసేటోడు, ఇంకా సాఫ్ చేసేటోడు అందరూ ఉంటారు. దీనికి ఒక్కరు అందరు దీంట్లో పని చేసేటోళ్ళే అందరు ఉంటారు. అంటే అక్కడ మేము లీగల్గానే పని చేస్తున్నాం, కానీ వాళ్ళు కావాలని ఇక్కడ మీరు బంద్ చేయాలి. ఇప్పుడు ఏం అలిగేషన్ రాలే ఇప్పటిదాకా, ఎవరైనా చనిపోయారని ఇప్పటిదాకా రాలే. కానీ ఎందుకు మా మీద ఇంత దౌర్జన్యం చేస్తున్నారు? ఎందుకు దౌర్జన్యం చేస్తున్నారు? మాకు న్యాయం కాలే. కొత్తగా మోడర్న్ స్లాటర్ హౌస్ కట్టే వరకు మాకు న్యాయం చేయాలి. ఇక్కడ ఉండాలి. దాదాపు 6 నుంచి 7 ఎకరాలు ఉంటుంది. 6 నుంచి 7 ఎకరాలు ఉంటుంది. అక్కడ మోడర్న్ స్లాటర్ హౌస్ కట్టే వరకు మాకు ఇక్కడ పనిచేయడానికి మాకు సహకరించాలని అంతే మాకు. సో చూస్తున్నాం కదా, వాళ్ళందరి డిమాండ్ ప్రధానంగా స్లాటర్ హౌస్ని తిరిగి ఓపెన్ చేయాలి అనేది ప్రధానంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఇంకో అమ్మ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆమె ఎన్ని సంవత్సరాల నుంచి పూర్తి స్థాయిలో ఇక్కడ పనిచేస్తున్నారు అనేది. ఏందమ్మా, ఏం చెప్పదలుచుకున్నాం? మా మండి తెరిపించాలి. మా పొట్ట చాలా బగబగ కడుపులో అన్నం లేదు, మేము చాలా బాధలో ఉన్నాం. 23 ఏళ్ళ నుంచి గవర్నమెంట్ మమ్మల్ని చిరాక చిత్తులు పెడుతున్నారు, రోడ్డు పాండి చేస్తున్నారు. మా మండి తెరిపించాలి, మా మండి తక్షణమే కట్టించాలి, మా మండికి శంకుస్థాపన చేయాలి. ఊరు చెత్త అంతా తీసారు, డింపింగ్ వేసిండ్రు, ఆ డింపింగ్ వెంటనే తీసేయాలి. మా మండి తక్షణమే తెరిపించాలి. దగ్గర 15 కుటుంబాలు 15,000 కుటుంబాలు బతుకుతున్న రోడ్డు పనులు చేసారు. కానీ మా కలకల తీసుకోక సార్, రెడ్డి సార్, రేవంత్ సార్, మేము పేదలం ఉన్నాం, మేము ఉన్నాం, పిల్లలు ఉన్నారు, మా ఇండ్లన్నే మేమన్నే. సార్ ఏమనుకోకండి, తక్షణమే మండి కట్టియండి. సంబంధించినటువంటిది
ప్రభుత్వాలు మారినప్పుడు, పాలకులు మారినప్పుడు ఈ జేగూడ కార్మికుల మీదనే దుర్మార్గమైనటువంటి ఈ రకమైనటువంటి నోటీసులు ఇచ్చుకుంటా ఇక్కడ కమేలను తొలగించడం కోసం గత రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ప్రయత్నం చేశారు, గత కేసీఆర్ ప్రభుత్వంలో అదే ప్రయత్నం చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కూడా జేగూడ కమేల కార్మికుల మీద దుర్మార్గంగా వివరిస్తున్నారు. ఈరోజు జిహెచ్ఎంసీ ఆఫీస్ ముందు, హెడ్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం చేపడుతున్నాం. ఎందుకనంటే కమేలలో ఉన్నటువంటి 10,000 మంది కార్మికులు 40-50 సంవత్సరాల నుండి హైదరాబాదే కాదు తెలంగాణ రాష్ట్రానికి సేవలు అందిస్తున్నటువంటి కార్మికులు. కాబట్టి ఈరోజు మూసి సుందరకన్న పేరుతోటి అక్కడ జేగూడ కార్మికులను పొట్టగొట్టాలనేటువంటి ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఇది రేవంత్ రెడ్డి వెంటనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వెనకకి తీసుకోవాలి. ఎవరైతే అక్కడ కార్మికులు పనిచేస్తున్నారో, ఎవరైతే చిన్న చిన్న వృత్తులు చేసుకొని జీవనోపాధి గడుపుకుంటున్నారో వాళ్ళ పొట్టగొట్టకుండా అక్కడనే ఆ కార్మికులకు ఉపాధి కల్పించేటువంటి పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేము సిపిఎం హైదరాబాద్ జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ గత వారం రోజుల నుంచి జియాగూడ కమేలా మూసేయడం జరిగింది స్లాటర్ హౌస్. అయితే 8 రోజుల నుంచి వాళ్ళు మాకేం చెప్పలేరు. నిన్న మాకు కాల్ వచ్చింది, మా ఆరేకట్కే సంఘంకి కాల్ వచ్చింది నాకు. నేను ఇక్కడ జాయింట్ సెక్రటరీ ఉన్న స్టేట్కి. అయితే కాల్ వచ్చింది, అన్న ఇట్లా ఒక్కరోజు మన మహావీర్ జయంతి రోజు క్లోజ్ చేసి నెక్స్ట్ డే ఓపెన్ చేస్తామని జిహెచ్ఎంసీ వాళ్ళు చెప్పిర్రు అన్న. అయితే ఇక రేపు ఓపెన్ చేస్తా, ఎల్లుండి ఓపెన్ చేస్తా అనుకుంటే అట్లా వాయిదాలు వేసుకుంటూ వచ్చిర్రు. అయితే ఎందు గురించి క్లోజ్ చేసిర్రు అని ప్రశ్నిస్తే పొల్యూషన్ అని చెప్తుర్రంట. పొల్యూషన్, వాటర్ పొల్యూట్ అవుతుందని చెప్తుర్రంట. వాటర్ పొల్యూషన్ అంటుర్రంట. మళ్ళీ కాంటే దాంట్లో ఫ్యాక్టరీలు ఉన్నాయి, అక్కడ థర్మల్ పొల్యూషన్ అయితే లేదా? బాలాజీ నగర్లో డంప్యాడ్ ఉంది, అక్కడ ఎయిర్ పొల్యూషన్ అయితే లేదా? ఇక్కడ మన గండిపేట సైడ్ తాగి అక్కడనే బాటలు వేస్తున్నారు, మందు బాటలు, అక్కడ శాండ్ పొల్యూషన్ అయితే లేదా? జియాగూడ మండీలోనే వాటర్ పొల్యూషన్ అవుతుందా? అది తాగని కూడా పనికి వస్తాయా? ఎవరైతే ఆ మేడం చెప్పిరో కమిషనర్ మేడం, ఆ కమిషనర్ మేడంకి నేను హెచ్చరిస్తున్నా, ఆ కమిషనర్ మేడంకి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, అలా చెప్పడం తప్పు మేడం. మీకు అక్కడ అవి తాగే వాటరా? ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న మూసీ నది వాటర్ ఇప్పుడు ప్రజెంట్ తాగే వాటరా అని నేను మీకు ప్రశ్నిస్తున్నా మేడం. అది తాగే వాటర్ అయితే వెళ్ళి తాగండి ఆ వాటర్. పోనీ జియాగూడలో పొల్యూట్ అవుతుంది అంటున్నారు కదా మీరు, పక్కకున్న బాపుఘాట్లో వెళ్ళి తాగుతారా? వాటర్ పొల్యూట్ అవుతుంది, వాటర్ పొల్యూషన్ అవుతుంది, వాటర్ పొల్యూషన్ అంటున్నారు కదా, పక్కకున్న బాపుఘాట్లో మీరు ఆ వాటర్ తాగుతారా అని మీకు అడుగుతున్నా మేడం. మీ అనుకున్నది ఎవరు చేపిస్తుర్రు? ఈ హైడ్రాలో భాగమా, లేకుంటే గవర్నమెంట్ ప్రభుత్వం చేపిస్తుందా, లేకుంటే మీరు వాంటెడ్లీ చేస్తుర్రా? మాకు వెంటనే మా కమేలా తెరిపియాలి, వెంటనే మా కమేలా తెరిపియాలి, మాకు ఉపాధి కల్పించాలి. ఇలా నడి ఎండల వచ్చి నిలబడ్డ మిట్ట మధ్యాహ్నం ఎండల ఇక్కడ మా వాళ్ళ బతుకులు చూడండి ఎంత ఘోరాది ఘోరం ఉన్నాయి. 500కి పని చేసుకొని బతికేటోళ్ళం మేమంతా. మా పొట్ట మీద కొడితే మీకేమొస్తుంది? ఇక్కడ చూడండి మా వాళ్ళ బతుకులు. మేము 500లకు పని చేసుకో అన్న, ఇమీడియట్లీ ఓపెన్ చేయాలి. రేపు ఎల్లుండి కాదు, ఇమీడియట్లీ చేయాలి. ఇలా మా బతుకులు చూడండి, 500 సంపాదించే కానీ రెక్క ఆడితే కానీ డొక్క నిండని బతుకులు, మా ఆరకట్టుగా మిత్రుల బంధువుల బతుకులు, మా జియాగూడ కార్మికుల బతుకులు. రెక్క ఆడితే కానీ డొక్క నిండని కార్మికుల బతుకుల మీద మన్ను కొడతారా? గత వారం రోజుల నుంచి కార్మికుల కష్టాల మీద మీరు మన్ను కొడతారా? కార్మికుల పొట్ట కొడతారా? అవసరమైతే మా ప్రాణాలైనా అర్పిస్తాం, కానీ మేము మండిని తెరిపించుకుంటాం.